ఏం జరుగుతుంది? గాసిప్స్ అని పుట్టడానికి మరొక కారణం ఉంది. మరొక కారణం ఏంటి చెప్పనా? ఆ కారణాల్లో ఒక కారణం మీరు ఆశ్చర్యపోయే సంగతి ఫేవరెటిజం. గుర్తుపెట్టుకోండి. ఫేవరెటిజం అంటే చెప్పిన ఒక అభిమానం. ఒక వ్యక్తిని అభిమానించే తీరుతెన్నులు కూడా గాసిప్స్కి కారణం అవుతాయంటే అవుతాయి. ఎట్లా అవుతాయి? ఆశ్చర్యపోయే సంఘటన. నిజానికి అది పాజిటివ్ వైబ్రేషన్లో రాయబడిన సంఘటనే, కానీ వచ్చిన రిజల్ట్ మాత్రం నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. ఎక్కడ? ఒకసారి చూద్దాం. ఒకసారి ఆదికాండము త్వరగా 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యాకోబు గారి వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతని చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనంలో కూర్చిన సమాచారము ఆ తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే తనను ఎక్కువగా ప్రేమించినందున అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారతని మీద పగబెట్టి అతని క్షామ సమాచారమైన అడుగుటకు అడగలేకపోయిరి. మీకేమర్థమవుతుంది? స్టోరీ మీకు తెలుసు, యాకోబు గారి స్టోరీ. ఆయన లేక ఆలస్యంగా ఇస్సాకుకి రెబెక్కమ్మకు ఆలస్యంగా పుట్టిన ట్విన్స్. అందులో ఒక అబ్బాయి ఎవరు? యాకోబు గారు. మీకు వీలైతే సాయంత్రం తరగతులు కూడా ఫాలో అవ్వండి. మత్తయి సువార్తలో పాత నిబంధన యాకోబు చరిత్రని మనం ధ్యానిస్తుంటే మత్తయి సువార్త యొక్క వివరణ స్టార్ట్ చేసాం. క్రొత్త నిబంధన యొక్క నేపథ్యం ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక స్టడీ ప్రారంభించాం అక్కడ రాజమండ్రిలో. దాన్ని ఫాలో అవ్వండి. నీ స్టడీ నీ ఇష్టం వచ్చిన నువ్వు వేడంటే మీ సంగతి దేవుడు చూసుకొని కాక. మీకు వాక్యం కావాలనుకుంటే చూడండి. అందులో లాస్ట్ వీక్ యాకోబు సంగతి మాకు తెలుసుగా, మాకు తెలియని ఎవరు అనుకోకండి. మనకు తెలియని సంగతులు వాక్యంలో ప్రతిసారి ఉంటాయి. అందులో లాస్ట్ వీక్ మనం ఎంచుకున్న లైన్ ఏంటంటే ఎలక్షన్ సెలక్షన్. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎలా పిలుస్తాడో, ఎలా ఎంపిక చేస్తాడో, ఎంతమంది ఎలక్షన్లో కొందరు వ్యక్తుల్ని దేవుడు ఎలా సెలెక్ట్ చేస్తాడన్న దాన్ని కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. అందులో మీకు వీలైతే సాయంత్రం ఏనంటే ఇంకా మీకు బ్రైట్గా అర్థం అవుద్ది. ఈరోజు నేను మాట్లాడుతున్న సంగతి ఇక్కడ యాకోబు యాసావు అన్నవారు లేట్ టైంలో పుట్టారు. ఎవరికి? ఇస్సాకు గారికి, రెబెక్కమ్మకి. వీళ్ళు లేట్ టైంలో పుట్టిన వీళ్ళ డిజైర్స్ వేరు, వీళ్ళ టేస్ట్లు వేరు, వీళ్ళ గోల్స్ వేరు. అయితే ఆ తర్వాత మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే తల్లి సలహా విని దూరంగా పోయాడు. ఎవరు? యాకోబు గారు. మీ స్టోరీ ఎలా మాట్లాడుకున్నా ఎంత బాగా వినండి. రెబెక్కమ్మకి దేవుడు ముందే చెప్పాడు కనుక రెబెక్కమ్మ యాకోబు పట్ల ఫేవరెటిజం చూపించిందన్న ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నిజం, దేవుడే నిజం చెప్పాడు, సత్యమే మాట్లాడి ఈ బిడ్డే ఉపయోగపడతాడని చెప్పాడు. ఎంత చెప్పినా ఒక తల్లిగా ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని సినిమాల్లో డైలాగులు వింటాం. ఎరా తల్లిగా నీకు ఎప్పుడైనా అన్యాయం చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు. అది సినిమా, ఇది రియాలిటీ. అది రీలు, ఇది రియాలిటీ. ఖచ్చితంగా చేస్తారు. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే పేరెంట్స్లో లవ్లో బ్యాలెన్స్ తేడా ఉంటుందంటే మీరు రాసి పెట్టుకోండి, తేడా ఉంటుంది. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. ఎవరికేసే లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు చిన్నోడి మీద ఉన్న మోజు పెద్దోడి మీద ఉండదు, పెద్దోడి మీద ఉన్న మోజు చిన్నోడి మీద ఉండదు. ఈ ఫేవరెటిజం రెబెక్కమ్మ చూపించింది. ఆవిడిచ్చిన సలహాలకి యాకోబు జీవితం ఏమైంది? 25 ఏళ్ళు లేనిపోని క్రైసిస్లో పడింది. నేను అడుగుతున్నాను, అది కూడా గాసిప్లోకి వస్తుందంటే రాదా?
భర్త మాటలు సైడ్ నుండి విని ఆ మాటలు పట్టుకెళ్ళి కొడుకు ఎక్కించి అలాగని చెప్పి ఆ కుటుంబంలో తలకాయ ఉండాల్సిన ఈవిడే కిరికిర్లు పెడితే ఆ కిరికిర్లకి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? దీని గాసిప్స్ అనరా. ఆవిడ ట్రూతే నడుతున్నాను, ఆవిడ సత్యమే మాట్లాడింది. ఏం సత్యం? అలా ఆయన మాట్లాడుతున్న నిజమే, ఆ పెద్ద ఆయనకి ఆశీర్వాదం ఇస్తా, ఆ పెద్దోడికి ఆశీర్వదిస్తామన్నది నిజమే, అంతా నిజమే. కానీ చెప్పే టైమింగ్ ఎలాంటిది, సందర్భం ఎలాంటిది, ఆ చెప్తున్నప్పుడు నీ టోన్ ఎలా ఉంది అంటే రెబెక్కా టోన్ ఏ రేంజ్లో చెప్పుంటుంది? నీకు అన్యాయం జరిగిపోతుందిరా బేటా, అన్నయ్యకే మొత్తం ప్రాపర్టీ వెళ్ళిపోయేలా ఉంది, ఆ టోన్ వైబ్రేషన్ ఎలా ఉండుంటుంది చెప్పండి? చెడగొట్టి ఎడగొట్టలేదా? వాళ్ళ నాన్న మాట్లాడింది నిజమే, బాగా వినండి. వాళ్ళ నాన్న ఐజక్ మాట్లాడుతున్నది నిజమే, వాళ్ళ అన్నికి ప్రాపర్టీ ఇస్తాన్నది నిజమే, బ్లెస్సింగ్స్ ఇస్తాన్నది నిజమే, అంతా నిజమే. కానీ ఆ నిజాన్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు తేడా కొట్టిందా లేదా? నిజంగా బాధ్యత ఉన్న తల్లి అయితే ఏం చేయాలి? పెద్ద ఆయన ఇలా అనుకుంటున్నాడు రా, మరి దేవుడు ఇచ్చిన ప్లానింగ్ అంతా మర్చిపోయాడేమో, నేను ఎవరించి మాట్లాడతాను, నువ్వు మాత్రం తలదిక్కల నిర్ణయాలు తీసుకోకు, అన్నయ్యతోని నాన్నతో నేను మాట్లాడతాను, కొంచెం జాగ్రత్త అబ్బాయి అంటే బాగున్నావు, కూరండేమంది, పట్టుకెళ్ళిపోమంది, సొక్కా గుట్టిచ్చేసింది, అన్నీ చేసింది. ఒక ట్రూత్కి తన ఐడియాలజీ తోడవుతే అది పొగొచ్చో గాసిప్ అయిందా లేదా చెప్పండి? ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఎండడం తప్పు కాదు, చూడటం తప్పు కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తేడా వచ్చిందో మొత్తం మంట కలిసిపోతాయి కుటుంబాలు. ఆవిడ డైరెక్ట్గా ఐజక్ గారితో మాట్లాడితే బాగుండేమో, సీన్ వేరేగా ఉండు. తగలడిపోయిన తర్వాత తీరిగ్గా మాట్లాడింది ఏమని? అయ్యా ఇలా ఉందయ్యా, మరి ఇలా చిన్నోడు పెద్దోడు దేవుడు ఆ రోజు ఇలాగ అన్నాడని. ఇప్పుడు మాట్లాడితే 28వ అధ్యాయంకి వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మరో విషయం చెప్తున్నాను, రెబెక్కామదైనా మిస్టేకు, ఐజక్ గారిది లేదా మిస్టేక్ నడుతున్నాను. ఐజక్ గారిది మిస్టేక్ కదా, ఆయనకి 2 పిల్లలు ఉన్నప్పుడు మీరు తర్వాత సాయంత్రం వీలైతే వినండి, పెద్దోడేదో మాంసం కూర తెస్తే అస్తం పెద్దోడి వైపుకి వెళ్ళిపోవచ్చా? అంటే పిల్లలు కలిసి వస్తే ఒకలాగా చెప్పండి, కలిసి రాకపోతే ఒకలాగా పేరెంట్స్ వ్యవహరించొచ్చా? ఇద్దరు నువ్వేగా కన్నావు, కలిసి వచ్చే ఒకలా, కలిసి రాకపోతే ఒకలా చూడొచ్చా? అంటున్నాను. ఫేవరెటిజం అనేది గాసిప్స్కి కారణం అవుతుందా? ఫేవరెటిజం అనేది కుటుంబాలు కొండములు చెప్పుకోవడానికి కారణాలు అవుతాయి. ఇక్కడ అయ్యాయి. ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ఆ ఇత్తనం అలా కొనసాగింది, అది యాకోబు గారు కొనసాగింది, నష్టం జరిగింది, 25 ఏళ్ళు వెళ్ళాడు, ఆ తిరిగి వచ్చేసరికి ఒక పిల్ల పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చాడు. పెద్దవాడిని చేసుకున్నాడు, చిన్నవాడిని చేసుకున్నాడు, వాళ్ళకి మళ్ళీ దాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసుకున్నాడు, వాళ్ళ ఏళ్ళ మొత్తం కలిపి ఓ గంపెడు మంది పిల్లలు కన్నారు. గంపిడే. ఆ గంపెడు మంది పిల్లలు కంటే తిరిగి వస్తున్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ప్లానింగ్స్ ఇవన్నీ జరిగాయి. ఆ జరుగుతున్నప్పుడు మీకు అంతా తెలుసు. ఆ ముందుకు వెళితే ఇలా మందలు మేపుతున్నారు. ఆ మందలు మేపుతున్నప్పుడు ఈ అబ్బాయి లేక పుట్టాడు ఆ ప్రేమించిన ప్రియురాలికి. ఎవరికి? రాహేలమ్మకి. ఎవరు? యోసేపు గారు. ఆ పుట్టిన అబ్బాయి మీరు చూడండి, ఇక్కడ యోసేపుని ఏదో అనేస్తున్నాడని నా మీద తిట్టడానికి మీరు రెడీ అయిపోకండి. కానీ అప్పటికి యోసేపు గారి వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్లలో ఆ వయసులో ఆయన చేసిన పొరపాటు ఏంటి చెప్పిన? ఆయన విన్నదే నిజమే, వాళ్ళ అన్నయ్యలు తుంటర పనులు చేస్తున్నారన్నది నిజమే. కానీ అలా మోసుకొచ్చి చెప్పడం వలన యోసేపుకి కానీ యాకోబుకి కానీ ఏమన్నా కలిసి వచ్చిందా? మంచి జరిగిందా నష్టం జరిగిందా చెప్పండి? జీవితాంతం పూడ్చుకోలేని అగాధం ఏర్పడిందా లేదా? నేను అదే అంటున్నాను. మనం వింటున్నవి నిజమైన నువ్వు చెబుతున్న టోన్ టైం అనేది ఏ సెన్స్లో జరుగుతుందన్నదే ఇంపార్టెంట్. అందుకే ఒక విషయాన్ని గుండెల్లో దాచుకోవడం రాలేనప్పుడు నువ్వు ఎట్టా బిలీవర్ అవుతావు? ఒక సంగతి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో టైమింగ్స్ నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్ట్ ఫాలోవర్ ఎట్లా అవుతావు? ఈ సెన్స్ నీకు పనిచేయొద్దా? దీనివల్ల రిజల్ట్ ఏంటి, దీనివల్ల డిస్ట్రాయిడ్ ఏంటి నీకు తెలియొద్దా? ఇది తెలియకపోతే దీని ఎఫెక్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందో
జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు నెత్తి మీద తడిగొట్టేసుకుని ఇట్టా జరుగుతుందని అనుకోలేదంటే దేవుడు ఎవరిని కార్నర్ చేసి నిలబడతాడు? నేను సత్యమే మాట్లాడను ప్రభు అంటే, నువ్వు సత్యం మాట్లాడ శుద్ధిగా ఇలా రా అని నిన్ను నిలదీయడనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడి యొక్క మనసు ఏంటో చెప్పిన, మనుషుల్ని కట్టాలనుకుంటాడు. సాతానుగాడి మనసు ఏంటో తెలుసా? మనుషుల్ని విడగొట్టాలనుకుంటాడు. దేవుడు ఏ విధము చేతనైనా సరే సహోదరిని సంపాదించుకుంటున్న థీమ్లైనా ఎక్కువ ఉంది. ఒకవేళ ఇతరుల నేరాలు, ఇతరుల బాధలు, ఇతరుల యొక్క కుటుంబ విషయాలు, స్నేహాల విషయాలు, సంఘాల్లో జరుగుతున్న లసుకులు దేవుడు ఎత్తి మాట్లాడితే ఒక్క మనుష్యుడు దేవుని రాజ్యంలో నిలబడగలడా? ఎవరికి రైట్ లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు బాగా వినండి, దేవుడు స్థానాన్ని మనం తీసుకోకూడదు. ఆయన జరిగించాల్సిన టయానికి ఏం జరిగించాలో అది జరిగిస్తాడు. ఇక్కడ జరుగుతున్న సెన్స్ మీకు అర్థమవుతుందో లేదో మీరు చూడండి. యాకోబు గారు ఫేవరెటిజం ఏంటి? ఫేవరెటిజం అంటే 12 మంది కొడుకు ఉంటే ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడట. యోసేపు గారు వారిని గురించి చెడుతనం తెస్తున్నారట. వాళ్ళ నాన్నగారు వింటున్నారట. అన్నీల కోసం అలా నాన్న ఇలా నాన్న అని చెప్తున్నాడట. ఇలా చెబుతున్నది బాగానండి, మంచో చెడో వాళ్ళ నాన్న దగ్గర తెస్తున్నప్పుడు ఆ వార్తలు వీళ్ళ నాన్నగారు వింటున్నారట. వాళ్ళ నాన్నగారు ఏం చేయాలి? యారు అబ్బాయిలు ఇలా చేస్తున్నారంటే ఏంటంటే, ఆ రోజే కడిగి పారేస్తే బాగున్నావు, కడిగాడా? లేదు. అరే తప్పురా, మళ్ళీ అన్నయ్యకి వ్యతిరేకంగా నువ్వు ఇలా వార్తలు టాకు మళ్ళీ వాళ్ళు నీమే పాకపడతారని పెద్ద ఆయన ఒక మాట అన్నాడా? అనలేదు. ఇలాంటి గ్యాప్లు బాగుండి ఈ గాసిప్స్ పెరిగినప్పుడు ఈ గ్యాప్లు ఏమయ్యాయి చెప్పండి? ఉమ్మడి కుటుంబం చెప్పండి సీలిపోయింది. ఊరికే రానడుతున్నాను, ఇందాక తమ్ముడు అంటున్నాడు, పెద్ద పెద్ద విషయాల వల్ల ప్రమాదాలు రావు, చిన్న చిన్నవే మంట కలిపితే ఆ చిన్నది నిప్పులాగా రాజవుద్ది, అది మొత్తం పచ్చని వనాన్ని తగలెడుతుంది. అందుకే నాలుక చెప్పండి, యాకోబు గారు అన్నారు, నాలుక అగ్ని వంటిది, అది అడవికేసి ఇచ్చేడుతుంది అని గుర్తుపెట్టు. ఇది మెత్తగా ఇప్పుడు నీటిలో నానుతుంది అనుకోకుండా అలా జనంలో, అది చాలా ప్రమాదం. దాంతో కత్తి కన్నా మాట పదునైనది. కత్తి పొడిసడానికి 2 కుట్లు వేసుకుని తర్వాత ఒక 6 రోజుల్లో 4 రోజుల తర్వాత తగ్గిపోద్ది. అదే మాట, అది ఎక్కడెక్కడ పడదు, ఎక్కడ పడుతుంది చెప్పండి, గుర్తొట్టి వచ్చేస్తుంటుంది. ప్రతిసారి మైండ్లోకి వస్తుంది, అలా అన్నాడని. ఇప్పుడు ఆ మాటలు కాస్త ఇప్పుడు ఎలా వెళ్ళిపోయినాయి అంటే మాటల తోటలు అయిపోయాలని చెప్పండి. అందుకని అడుగుతున్నాను, సాధ్యమైతే ప్రభు ఏమన్నా చెప్పిన, సాధ్యమైతే సత్యము సమాధానకరమైన వార్తే మనం మాట్లాడదాం, మనుషుల్ని కట్టే మాటలే మాట్లాడదాం. అంతకు మించిన వ్యతిరేకమైన మాట మాట్లాడితే దేవుడు మనల్ని క్షమించును గాకని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఏం జరుగుతుంది చూడండి. నాన్నగారు వింటున్నారు, అన్నయ్యల కోసం వార్త తెస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు యోసేపు గారిని ప్రేమిస్తున్నాడు. ఆ యోసేపు గారిని ప్రేమిస్తుంటే ఆ ప్రేమ వాళ్ళకి అసూయ కలగజేసింది. ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. బాగునండి, ఆ ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. ఈ అబ్బాయి మీద ఫేవరెట్ ఉంది కనుక ఆ వార్త తెస్తున్నప్పుడు అది నిజమా అబద్ధం కూడా క్రాస్ చెక్ చేసినట్టు ఇక్కడ ఏమైనా ఉందా? మనకు ఒక వ్యక్తి నచ్చితే వాడు ఏం చెప్తున్నా వింటామా వినవా? వింటాం. ఆడు మనకు నచ్చేసాడంటే ఆడు తుమ్మినా మనకు నచ్చుతుంది, దొగ్గునా నచ్చుతుంది, వాడు ఏం చేసినా నచ్చుతుంది. ఫేవరెటిజం అనేది ఎలా ఉంటుందంటే, ఈ తెచ్చున్న వార్తలు ఎంతవరకు మేలు చేస్తాయని ఆలోచించే కన్నా ఆ అబ్బాయి మాటలు వెనకాల వేసుకున్నాడు, బాగా లవ్ చేస్తున్నాడు. ఆ లవ్ చేస్తున్న ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళు ఇంకా ఉడికిపోయి చచ్చిపోతున్నారని అక్కడ సందర్భం కనబడుతుంటే వాళ్ళు ఉడికిపోయి ఇంకా అసూయతో చచ్చిపోవడానికి రంగురంగుల సొక్కా కుట్టాడు. ఇంకా మొత్తానికి ఏమో చెప్పండి, ఆ సొక్కాయే మొత్తానికి తగలెట్టేసింది. అది ఒడ్డు మీద చెప్పండి కారం జల్లింది. ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడిపించేలా జరిగింది. నడుతున్నా అక్కడ సత్యమే అవును సత్యమే మాట్లాడుతున్నాడు. బాగునండి, నేను సత్యమే మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట్లాడుతున్న సత్యము సరిగ్గా సరి అయిన టైంలో మాట్లాడకపోతే మనుషుల మధ్య బంధాలు బలపడతాయా, మనుషుల మధ్య బంధాలు వీగిపోతాయి చెప్పండి. అప్పుడప్పుడు చెప్పాల్సిందంత చెప్పే చాలామంది ఏమంటారు, అవును నేనేం తప్పు మాట్లాడాను, అవును నేను ఇంత లేని మాట్లాడానా, అవును నేదన్నా కానిమా, అవును అడుగుతున్నాను, నువ్వు అవును నువ్వేం తప్పు మాట్లాడలేదు, అవును నువ్వేది కాని మాట మాట్లాడలేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన సెన్స్ ఏ సెన్స్లో మాట్లాడేవన్నది దేవుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్లోకి తన కోర్టులోకి తేడనుకుంటున్నావా? నువ్వు పెద్ద గాంధీ తాతలాగా ఏం మాట్లాడ, గుర్తుపెట్టుకో.
నువ్వు ఇండియా మొదటి ప్రధానమంత్రిలాగా ఏం ఆర్గ్యుమెంట్ చేయ గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం మాట్లాడినా ఖచ్చితంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మామూలుగానే మనుషులు పతన స్థితిలో ఉన్నవారు ఒక విషయాన్ని ఒకలా చెప్తే ఒకలా అర్థం చేసుకుంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ విషయాన్ని ఆ వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి లేని టైంలో ఈ వ్యక్తితో నువ్వు డిస్కషన్ పెట్టి, ఇది సువార్త కన్నా, సువార్తను డిస్ప్లే చేసే కన్నా ఆ వ్యక్తిని కూర్చిన వార్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నావు, కానీ ఆ టైంలో ఆ వ్యక్తి ఎలాంటి విషయాన్ని అతను స్వీకరిస్తున్నాడు నీకు తెలియకపోతే ఏమవుద్ది? మళ్ళీ అడుగుతున్నాను, నేనేం తప్పు మాట్లాడాను? సరదాగా అన్నాను. నేనేం తప్పు మాట్లాడాను? తప్పేముంది? ఉన్నదేగా అన్నాను. నడుతున్నాను. యోసేపు ఉన్నదే మాట్లాడాడు. యోసేపు తప్పేం మాట్లాడలేదు, వాళ్ళు చేసినవే మాట్లాడాడు. దానివలన ఆ ఫ్యామిలీకి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? నాశనం అయిపోయారు. అదేంటి, యోసేపుకి కల వచ్చింది, దేవుడు ఐగుప్తికి తీసుకెళ్ళాడు, వాళ్ళ యొక్క చెడుతనాన్ని దేవుడు యోసేపుకి ఆశీర్వాదకరంగా మార్చాడంటే ఆ ఫ్రేమ్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రేమ్ వేరు, అది ఓకే. దేవుడు ఆశీర్వాదకరంగా, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఏ క్రియని ఎలాగైనా వాడతాడు. ఇలా కాకపోతే యోసేపుని ఇంకోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని మరోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని ఐగుప్తి సింహాసనం మీద మరోలా ఎక్కిస్తాడు. కానీ ఇందులో ఎవరైతే క్రియాశీలకమైన పాత్రలు పోషిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంటుంది. ఉండదా? అడుగుతాను, ఈ ఫ్యామిలీ ఎలా డిస్టర్బెన్స్ అయింది చెప్పండి? ఎలా డిస్టర్బెన్స్ అయింది? ఆ అబ్బాయి 17 ఏళ్ళ వయసు, ఆయనకి అంత పరిపూర్ణమైన వయసు లేదు. ఇప్పుడు నాన్నకి ఇది చెప్పొచ్చా చెప్పకూడదని అవగాహన లేని వయసులో ఆ ఇన్ఫర్మేషన్ ఏమైంది చెప్పండి? ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయింది. అక్కడ వయసు మాత్రం చూడండి, మర్చిపోకండి. యోసేపు గారి వయసు 17 ఏళ్ళే. నాకు తెలిసి ఆయనకి 30 ఏళ్ళు ఉంటే బహుశా ఇలా ఎక్స్పోజ్ చేయడేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఆయనకి 40 ఏళ్ళు ఉంటే ఇలా ఎక్స్పోజ్ చేయకపోతాడేమో. అన్నయ్యల సంగతి ఎందుకంటే ఇంతగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నయ్యలు ఎలా చేస్తున్నారని, రాంగ్ చేస్తున్నారని ఇంత ఇన్ఫర్మేషన్ తెచ్చిన యోసేపు గారు అదే అబ్బాయికి వయసు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే అదే మొక్కలు ఎదురుకు వస్తే ఏమన్నాడు చెప్పండి? జరిగింది, ఇది జరిగింది, నేను మర్చిపోయాను, వదిలేసేయండి. నేనుండగా మీకు ఆకలి దప్పులు అనారోగ్య సమస్యలు ఉండడానికి వీల్లేదు, రండి మనందరం కలిసి బతుకుదామని. అంత బ్రైట్గా అబ్బాయి అక్కడ మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఆ అబ్బాయికి ఏం వచ్చింది చెప్పండి? వయసు వచ్చింది. అబ్బాయికి మెచ్యూరిటీ వచ్చిందంటే ఎంతైనా వయసే, గుర్తుపెట్టుకోండి. ఆ వయసులో ఆయన చెప్పిన ఆ సంగతులు ఫ్యామిలీకి మేలు కన్నా చెప్పండి నష్టమే ఎక్కువ కలగజేశారు. యోసేపు తప్పుడు వ్యక్తి అని అంటలేదు, యోసేపు గారు తప్పు చేశారని అంటలేదు, యోసేపు గారు భక్తిహీనని అంటలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఆయన మంచి రిజల్ట్ కన్నా చెప్పండి చెడ్డ రిజల్ట్ని చూడాల్సి వచ్చింది. ఇంకా ఉన్నాయి సందర్భాలు అటువంటి ఉన్నాయి. ఇంకా ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము. మీరు ఎవరి వైపు చూడొద్దు, ఇది నీ కోసమే చెప్తున్నాను, అస్సలు పక్కోడికి మార్కులు వేయొద్దు. అలా అనుకున్న వాడి కోసమే చెప్తానని మాత్రం ఖచ్చితంగా అనుకోండి.